ప్రశాంతిని దేవుడు దీవించుగా నా కాలని త్వరగా స్వస్థపరిచారు. లేచి నడిచి చక్కగా తన పనులు చేసుకున్నట్టుగా ఆయన స్వస్థపరుచుకున్నాక అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించుగాక. దేవుడి స్తోత్రం చెప్పినట్టుగా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా సజీవులుగా ఉన్న గట్టిగా చెప్పండి హల్లెలూయా. చాలా మంది దాటి వెళ్ళిపోతున్నారండి కదా, సజీవులు దేవుడు చిన్ని పిల్లలు 21 సంవత్సరాలు దాటేటప్పుడు వచ్చి దేవుళ్ళు ఉంటారు, 14 సంవత్సరాల పిల్లలు దాటేటప్పుడు పడిపోయి చచ్చిపోతున్నారండి. మనం ఏం చేయాలి? తల్లులుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 14 సంవత్సరాల పిల్లలు 9 అయిపోయింది అంతే. చిన్న పిల్లలు కంటెంట్ ఏంటి? తల్లికి ఏమో ప్రార్థన లేదు. ఫోన్ చేస్తున్నారమ్మా నాకు ఈ కోసం ప్రార్థన తెలిసి ప్రార్థనలు చేసి చెప్తున్నారు, ఇట్లా జరిగిందమ్మా, తల్లి పిచ్చిదైపోయిందమ్మా, కొడుకు చచ్చిపోయాడని తల్లి పిచ్చిదైపోయింది. మరి పిల్లలకి ఏదైనా తట్టుకోదామా? ఎవరు తట్టుకోలేరు. గుర్తుపెట్టుకోండి, వృద్ధులైనా తట్టుకోలేరు. ముసలు అయిపోయినాక పిల్లలు ఉండగానే ఆ కొడుకు చచ్చిపోయి తట్టుకోలేదు తల్లి. తల్లి హృదయం అది. పిల్లలకి ఏమైనా కలిగితే కష్టం వస్తే తట్టుకునే శక్తి మానవ మాతృలకు ఎవరికి ఉండదు. మనం పిల్లల క్షేమం కోసం ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. పిల్లల ఆరోగ్యం ఉండటం కోసం, పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం, పిల్లలు దీవెనకరంగా ఉండటం కోసం, పిల్లలు ఎంతో గొప్పగా బ్రతకడం కోసం మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన లేని ఇల్లు ఏమవుతుందో తెలుసా? ఎండిపోయిన చెట్టు. ప్రార్థన చేయాలండి. ప్రార్థన అంటే ఏంటో అనుకోబాకండి. ప్రార్థన లేదు అన్న చోట ఆశీర్వాదం ఉండదు. ఉంటుందా? ఏమ్మా చెప్పండి, ఉంటుందా? నీకు కావాల్సిందని ఆంటీలకు చెప్పుకోవడం కాదు, నీకు కావాల్సిందని వాళ్ళు ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. దాన్ని చూద్దాం, మీకు చెప్తాను, ఒక మాట చెప్తాను, చెప్పి ముగిస్తాను. చూడండి, 2వ సమూయేలు గ్రంథం అందరూ చేసుకోండి. 2వ సమూయేలు గ్రంథం పేజీ నెంబర్ 259, 9వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. అందరూ నాతో పాటు చదవాలి. మీ అందరూ చదవచ్చు. బైబిల్ చదవాలి, నేను వినాలి. మీరు కూడా చదువుతూ ఉంటారు. పేజీ నెంబర్ 259 పేజీ, 59 పేజీలో 9వ అధ్యాయం ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుండి. బైబిల్స్ అందరూ తీసారా? 259వ పేజీ ఓపెన్ చేసుకున్నాగా చదువుతాం, అందరం చదువుతాం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాను ఒకడు ఉండగా వారు అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబాను నీవే కదా అని అడుగుగా అతడు నీ దాసుడునైన నేనే సీబాను అని. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడుగుగా సీబా యోనాతానునకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాడు. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగుగా సీబా చింతగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించాడు. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతను చిత్తము నీ దాసుడైన నేనున్నాను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిద్దును. మరియు నీవు సదాకాలము నా బాబా యొద్దనే భోజనము చేయు అని సెలవీయగా అతను నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనేను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలిపించి సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారులకు నేను ఇప్పించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైపోయింది. వాక్యం చదువుతూ ఉండగానే ఉపకారం ఏం చేయాలి? మేలు ఏం చెప్తారు ఈ రోజుల్లో? కీడు చేస్తారు. మేలు అంటే ఎవ్వరికి గుర్తు. నీకు ఎప్పుడొకప్పుడు బాధలో ఉన్నప్పుడు సాయం చేస్తే గుర్తుపెట్టుకోవాలి. జీవితాలు ఎవరైనా మర్చిపోకూడదు. మేలు జరిగించారు, నీకు ఆపద సమయంలో నీకు సహాయపడ్డారు అంటే ఆ మేలుని ఎప్పుడు మరవద్దని మన బైబిల్లోకి వస్తాను.
దావీదు అనే వ్యక్తి ఉన్నాడు. దావీదు గొర్రెలు కాస్తున్నాడు, మీ అందరికీ తెలుసు. వాళ్ళ నాన్నకి 8 మంది కొడుకులు, ఆఖరోడు మీద ప్రేమ లేదు వాళ్ళ నాన్నకి. ఎందుకంటే వద్దంటే పుట్టాడని ప్రేమ. వద్దన్నోడు అంటే భలే పాపం కదా, యాంజీ మళ్ళీ పుట్టాడు. అసలే ఈ కొడుకుని మళ్ళీ 8వ అంటే వాడు పుట్టుకొచ్చాడు. ఎవడు చూస్తాడు, పాపం వచ్చిందా లేదా? ఆఖరోడు అంటే అసలు ఇష్టం లేక ఒక చిన్న గొర్రెని మందరించి, రే నువ్వు పోయి గొర్రెలు కాయని ఇంటికాడ కనపడ కోళ్ళు ఎవరేస్తాను నాన్న యశయ్య గారు. వాళ్ళ అన్నలు ఎలా ఉంటారు తెలుసా? ఆజానుబాహులుగా యుద్ధంలో ఉన్నారు. వాళ్ళంతా యుద్ధ విద్యలు నేర్చుకొని సౌలు సంస్థానంలో మంత్రులుగాను ప్రధానమంత్రులుగా మంచి మంచి స్థితిలో ఉన్నారు. మరి సౌలుకి రాజుగారి కింద పెద్ద పెద్ద అధిపతులుగా ఉంటారు. సౌలేమో దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డ రాజే, కానీ దేవుడు మాట వెళ్ళదు. అందుకు దేవుడు కోపం వచ్చి ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. దేవుడు కోపం వచ్చింది. ఎప్పుడు ప్రేమిస్తాడు అనుకోవాలి. మనం చేసే తప్పులన్నీ చూద్దాం అనుకుంటాడే, దేవుడు ఏం చేయాలి అనుకోవాలి. ఖచ్చితంగా ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చిన రోజు ఆ కోపాన్ని భరించే శక్తి మన దగ్గర ఉండదు. ఆ కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నీకు రోగం వచ్చింది. ఆయన కోపం వచ్చింది అంటే నీ ఇంట్లో అలసలు వస్తాయి తెలియదు. ఆయన కోపం వచ్చింది అంటే నీ పని అవ్వదు. ఎంతసేపు ప్రయత్నం చేసిన అయిపోయే పని కూడా ఆటంకాలుగా ఉంటాయి. ఆయన కోపం వచ్చింది అంటే నీ పిల్లల సమాధానంతో వాళ్ళు చెడిపోతారు. ఆయన కోపం వచ్చింది అంటే నీ భర్తని దృష్టిస్తూనే ఉంటాడు. ఏ కోపం వచ్చేది. ఇంకా చెప్తున్న జాగ్రత్తగా నీ సౌలు మీద కూడా దేవుడు కోపం వచ్చింది. నేను రాజుగా పెట్టుకున్నాను కదా, నువ్వు నాకు లోబడి ఉండకోకుండా ఇష్టానుసారం చేస్తున్నావేంటి? సరే నేను ఒకటి వెతుకుంటాను రాజుగా, నువ్వు నాకు అక్కర్లేదు అనుకొని సమూయేలు అనే దేవుడు బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు సమూయేలు అంటే అన్నాకి లేక పిల్లలు పుట్టారు. మీ అందరూ తెలుసు. అన్నాకి పిల్లలు ఉన్నారమ్మా. షిలోహు మందిరంలోకి ప్రతి సంవత్సరం వెళ్ళేది. భర్తకు పిల్లలు లేరని గబగబా ఒక పిల్లలు తెచ్చి పెళ్లి చేస్తే పిల్లలని అన్న ముగ్గురు అంటుకుంటే అంటది కొట్టుపోద్దాని. ఆ పిల్లలు అంటుకున్నాడు ఊరుకోవడం. ఏడ్చి అలసిపోతుంది. ఎందుకంటే భర్తని కౌగిలికి ఇచ్చింది ఆమె. పిల్లలు కొడతారు. ఇస్తే ఆ పిల్లలు ఎత్తుకుంటే ఊరుకోవట్లా. నా పిల్లలకి చూడబాకంటుంది. క్షోభ కలిగింది. అప్పుడు షిలోహు మందిరంలోకి వెళ్ళి సాగిలి కూడా నమస్కారం చేసి దేవుడి దగ్గర పడి ఏడుతుంది. అయ్యా నేను పాపినేనయ్యా, నాకు మాత్రం ఒక్క బిడ్డనీయ్యా, ఒక్క బిడ్డనీయ్యని ఏడుస్తుంటే దేవుడు అమ్మ విన్నాడా లేదా? ఇది సమూయేలు అనే కుమారుని ఇచ్చాడు. ఆ మొక్కుకుంది ఏమన్నా తెలుసా? నా కొడుకు పుడితే నా కొడుకు నేను దేవాలయంలోకి ఇచ్చేస్తానయ్యా పౌరమానంగానే అన్నది. లేక పుట్టిన పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది తీసుకున్నాడు. ఎందుకంటే లేక పుడితే ఎంత ప్రేమ చుట్టూ కంటికి రెప్పల్లో చూసుకొని పెంచుకోండి. రేత్రంతా మాస్కరిసేవాడు. డాడీ కరెంట్ పోతుంది. తెల్లవారు ఇసేవాడు. డ్యూటీకి వెళ్తాం, స్కూల్కి వెళ్ళాలి. అయినా కానీ రాత్రి అంతా కూతురు దోమలు పడేవాడిని కరెంట్ పోతే కూర్చొని ఇసేవాడు. ఆ రోజులు కరెంట్ పోతే వచ్చేది కాదు. ఇప్పుడే 2005లో. మరి ఆ స్థితిలో మరి ప్రేమ పడేది లేకుంటే ప్రేమ ఉందా లేదా? అంత ప్రేమతో పెంచుకుంటాం. మరి 3 ఏళ్ళు పాలించి పెంచినాక కొడుకుని దేవుడికి ఇస్తానన్నట్టు షిలోహు మందిరంలోకి పిల్లవాడిని తీసుకుని వచ్చేసేసేసి ఆ పిల్లోడిని ఏది దైవజనుడు కూర్చొని దైవజనుడా ఇదిగో నేను ఆనాడు పిల్లలు లేనప్పుడు నేను అనుకున్నానయ్యా, నా కొడుకు పుడితే నా కొడుకుని దేవాలయం చేస్తాను అనుకున్నానయ్యా, ఇడుగునయ్యా నా కొడుకు నీకు ఇచ్చేస్తానయ్యా, పెంచుకో దేవాలయం కొడుకు వాడుకోయ్యా అంటే ఆ పుట్టోడు చేత దైవజనుడు ఏం చెప్పుకున్నాడు? వరుడు తీసుకుంటాడు, బట్టలు తీసుకుంటాడు, చేయించాలి మళ్ళీ నేర్పాలిగా. దేవాలయం ఉడిపిస్తున్నాడు. రోజు అన్నాడు ఇదిగో యేసుక్రీస్తు వారి దగ్గర ఇక్కడ దీపం ఉంది, ఈ దీపం ఆరిపోకూడదు, ఈ దీపంలో పద్దాకలి నూనె ఆరిపోకముందు ఏం చేయాలి? నూనె పోస్తా ఉంటాయి. నూనె ఆరిపోయిందా శాపం వచ్చింది మీద బుట్టలు చెప్పాడు. కొడుకున్నాడు, అయ్యా నా ఏలిన వాడా నువ్వు చెప్పినట్టు చెప్తానయ్యా, నా సొంత పని ఏది లేదని ఏలిన వాడు మోసం పడుకున్నప్పుడు నీళ్ళు పడ్డప్పుడు పోషకుడు పడిపోయాడు. ఎప్పుడు కాదనలేదు సమూయేలు. సమూయేలు తల్లి మీద ప్రేమ పెంచుకోవాలా, నా తల్లి రావాలి, నన్ను ముద్దాడాలి, నా తల్లి దగ్గరికి వెళ్ళాలని కోరిక పడుకోవాలి. ఇంటి తెల్లడేందో ఆ దీపం దగ్గర కొడుకు నిద్రపోతుంటే పరలోకపు దేవుడంట ఏలిగాతో మాట్లాడటం మానేసాడు. చాలా నుంచి మాట్లాడలేదు. స్వర్గం చాలా అయిపోయిందన్న. దేవుడు అప్పుడు అన్ని చెప్తా ఉంటాడంట, నువ్వు ఇది చేయి, ఇదిగో దేవాలయంలో స్నేహాన్ని వచ్చింది, స్నేహాన్ని పిల్లలు దీవిస్తున్నానని చెప్పు, ఇదిగో ఇదిగో కమలంలో కుటుంబాన్ని దీవిస్తున్నానని చెప్పు, ఇదిగో ఆ విలువనుకుంటారని చెప్పి ఇట్లా దేవుడు ఏం చేసేవాడంటే బయలుపరుస్తూ ఉండేవాడు, మొత్తం బయలుపరుస్తూ ఉండేవాడు. అట్లా బయలుపరిచే దేవుడు మాట్లాడుతూ మారేసి ఒక్క
దేవుడు మాట్లాడలేదంటే ఏది ఇద్దరు కొడుకులు ఉంటారు, వాళ్ళు దేవాలయానికి వచ్చిన ఆడపిల్లలు పాడు చేస్తున్నారు. ఆ విషయం చూస్తే ఏలి ఎన్నోసార్లు చదివాడు, అరే దేవుడు అంటే ఏంటో అనుకుంటున్నారా, ఆయనతో పెట్టుకుంటే ఆయన పగ తీర్చుకుంటే మీరు ఉండరు భూమి మీద అనుకోని చెప్పాడు. కొడుకులు విన్నారండి, తిరుగుబాటు చేసేది తండ్రి మీద. ఎలా చెప్పేవారు కానీ ఒక దినమున దేవుడు చిన్ని పిల్లోడు బోరుడైన సమయాలు 3 ఏళ్ళ పిల్లోడు నిద్రపోయి ఉంటే పిల్లోడిని పిలుస్తున్నాడు దేవుడు. దేవుడు దగ్గర నుంచి స్వరం వస్తుందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడి స్వరం విన్నాను, నా దేవుడు నన్ను పిలిచాడు. ఆ స్వరం ఇప్పటికీ గుర్తుంది. నేను ఎప్పుడైనా ముసుకేస్తున్నట్టు పడుకున్నప్పుడే ఆ స్వరం మళ్ళీ ఎప్పుడు దేవుడు ఆశపడతాను సైకిల్ కూడా. కానీ తరచూ రాదు దేవుడి స్వరం. ఎప్పుడో ముఖ్యమైన విషయం చెప్పాక ఆయన వస్తాడు దగ్గర. స్వరం ఏర్పడుతుంది, ఎప్పుడన్నా ఒకసారి ఏర్పడుతుంది. అలాగే ఆ స్వరం ఎవరికి కూర్చుంటే ఎన్నడూ స్వరం ఎరగని దేవుడి శక్తి ఎరగని పసిపిల్లల దగ్గరికి దేవుడి స్వరం వచ్చింది. ఆ దేవుడి స్వరం ఏమని చెప్తుంది తెలుసా? దేవుడు కూడా సమూయేలు, నానా సమూయేలు, ఏలిన వాడు పిలిచాడు అనుకోని దైవజనుడి దగ్గర పరిగెత్తున్నాడు. పద్దాకలు అయ్యా నన్ను పిలిచాడు నేనే కదా పడుకో. మళ్ళీ పడుకుంటే సమూయేలు మళ్ళీ ఏలిన వాడు పిలిచాడు పరిగెత్తుకొచ్చి, అయ్యా పిలిచేవా అప్పుడు పొరగలిగింది. దేవుడు పిల్లోని పిలుస్తున్నాడు. పిల్లోని ఈ పిల్లాడితో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుడు ఏదో చెప్పబోతున్నాడు. నేను ఎదిగిన మాట, నేను దేవుడి స్వరమైన అనుభవం నాకు ఉంది కాబట్టి పిల్లోడితో నేను చెప్పాలి అనుకున్నాడు. మళ్ళీ పిల్లోడు పడుకున్నాడు. మళ్ళీ స్వరం ఏర్పడితే పరిగెత్తుకొచ్చి, అయ్యో మళ్ళీ పిలిచావా అంటే, నాయన నా దేవుడు నేను పిలుస్తున్నాడయ్యా. నువ్వేమనాలంటే ఇదిగో అయ్యా చూద్దాం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం ఏమనుకున్నాడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం. అందులో మీకు చేసుకోండి. ఒక్క మాట నుంచి ముందుకు వచ్చేద్దాం, టైం ముగించేస్తాను. 3వ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. రెండమ్మా 3వ అధ్యాయం 11వ వచనం చదవరా. 11 అంతట యెహోవా సమూయేలుతో ఎలా సెలవిస్తున్నాడు. 9వ వచనం చదవండి. నీవు పోయి పట్టుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన యెడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పట్టుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని. చాలమ్మా, దేవుడు ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు అన్నాడు. నువ్వు కూడా అంటున్నారయ్యా నీ దాసుడు ఆలకించడానికి సిద్ధంగా ఉందయ్యా. వాక్యం ద్వారా మాట్లాడయ్యా, మా స్వరాలు మాయ కాదు. ఇక్కడ నిలబడం కానీ ఎవరి స్వాధీనంలోకి వెళ్తాం? స్త్రీ అని పురుషుడని భేదం. వాక్యం బోధించేవాడు పైవాడు. వాక్యమయ్యన్న దేవుడు మన దేవుడు. ఇప్పుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడేమో దేవుడు. నేను పిలిచాడేమో ఒకసారి గుర్తుపెట్టుకో, ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏ విషయంలో పిలిచాడో కళలో మాట్లాడుంటాడు, దర్శనంలో మాట్లాడుంటాడు. నీకు జరగబోయేదాన్ని కళ రూపంలో చెప్పకుండా నా దేవుడు ఏ పుత్రతో నీ మీద ప్రవేశపెట్టాడు గుర్తుపెట్టుకో. నీకు చిన్న శ్వాస వస్తున్నా దేవుడు కళలో మాట్లాడతాడు. అన్యాయస్తుడు కాదైనా ఆయన పరలోకం నుండి తీర్పు తీరుస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏం కావాలన్నా ప్రతి దాన్ని చేయబోయే ముందు, కీడు చేయబోయే ముందు కూడా నీకు కళ వచ్చింది. మేలు చేయముందు కూడా నీకు కళ వచ్చింది. గర్భం వస్తుంటే నీకు పళ్ళిస్తాడు, పూలిస్తాడు. అవునా కదా? నువ్వు బిడ్డగా కదా నీకు తెలీదా? పూలు తీసుకొని పళ్ళు తీసుకొని కదా నువ్వు పిల్లలు కంటే. అవునా కదా? పళ్ళు వచ్చినాయా పూలు వచ్చినాయా నీకు తెలుసు. బిడ్డగనేటప్పుడు నీకు దేవుడు ఆనవాళ్ళు ఇవ్వకుండా నీకేం కార్యం చేయలేదు గుర్తుపెట్టుకో. ప్రతి దాని పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన సమస్తం చూస్తా పరిపాలిస్తూ ఉంటాడు. నీతో కళ్ళ మాట్లాడతాడు. జరగబోయేదాన్నే సమూయేలుకి చెప్పినట్టుగా నీకు కూడా చెప్పాడు దేవుడు. గుర్తు తెచ్చుకో ఒకసారి. ఏం చెప్పాడు నీకు? చెప్పిన దాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నావా? మా అమ్మకి కొడుకు చచ్చిపోతాడని దర్శనం వచ్చింది. ప్రార్థన చేయని ముసలు అయిపోయింది. మా అమ్మ పెద్దబాబుని పడుకోబెట్టారమ్మా, పడుకోబెట్టారు. కదలట్లేదు. ఏం అడిగింది వచ్చింది అనుకున్నాను. చచ్చిపోయినాక నా దేవుడిని నేను అడగలేకపోయినా ఎడుగుతున్నాను. ప్రభావం రేసిందా? ముందు నీకు బయలుపరిచిన దాన్ని బట్టి నీ దేవుడిని గోచాడాలని గుర్తుపెట్టుకో. ఏదైనా కానీ కీడు దర్శనం, చెడ దర్శనం ఎవరు దైవజనులు ఎవరు చెప్పారనుకో, నీకు చెప్పిన దాన్ని బట్టి ఆనందించడం కాదు. అయ్యా ఆ కీడు నా ఇంటి మీద రాకుండా వాడయ్యా, తీసేయ్యా, కీడు రానియొద్దయ్యా. కీడు వస్తే నేను తట్టుకోలేనయ్యా. అంతకన్నా ముందు నన్ను తీసుకోయ్యా. నువ్వు ముందు నీ ప్రాణాన్ని ముందు పెట్టాలి.
అప్పుడు నీ పిల్లలకి ఏ కీడు కాదు. నీ పిల్లల కోసం రేయి మొదలు జపం వేసి నువ్వు మొరపెట్టకపోతే నీ పిల్లలకి రక్షణ ఎక్కడ ఉందని అంటున్నాను నేను ఇప్పుడు. లేదా నువ్వు ప్రార్థన చేయలేకపోతే నీ పిల్లలకి కీడు వచ్చినట్టే. మొదలు జాము అంటే 3 నుంచి 5 గంటల లోపు లేచి ఒక చిన్న ఒక ప్రార్థన చేయలేకపోతే దేవుడు నీకు వెలుగునిస్తాడు, కానీ నీకు వెలుగున్నాడు. పిలిస్తే 11 అడుగు తిరిగి పడుకుంటా, దేవతతో వచ్చి కదిలితే కొంచెం కదిలినట్టు కదిలి మళ్ళీ బాత్రూమ్ కలిసి మళ్ళీ పడుకుంటా. ఏంటది? దేవుడికి వ్యతిరేకమైన పని ఏంటి? నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. ఉద్యోగాలు రాకపోతే అడగండి, అసలు అడగండి, నన్ను అడిగే విధానాలు అడగాలి. సరోజన మా ఆంటీ అని ఒక ఆమె ఉంది, ఫోన్లో మాట్లాడుతుంది నాతో, ఏం కాదు. ఎలిజబెత్ ఆంటీ అని ఒక ఆమె మాట్లాడుతుంది నాతో, తెల్లవారులు కూర్చుంటారంట పిల్లలు ఉద్యోగాలు కావాలి. నాతో చెప్పింది ఆంటీ, రేపంతా అమ్మగారు కుర్చీ వేసుకుంటాను, కూర్చుంటా, చెప్పులో లైట్ వేసుకుంటాను, నాకు లైట్ అయినా చూస్తా ఉంటా. నువ్వే దేవుడు, వెలుగైన దేవుడు కదా. నా బిడ్డకు ఉద్యోగం రావాలి, నేను లెగాలంతే. రేత్రంతా ఒక్కటే మాట పట్టుకుంటాను, రేత్రంతా దేవుడితో పోరాటం చేస్తుందంట. తెల్లారి పాటికి ఒక ఆన్సర్ కావాల్సిందే, లేగాల్సిందే. అంటే దేవుడు మొత్తం 5 ఉంటారు, 5 ఉద్యోగం అన్ని ప్రార్థన. దేవుడికి ఇష్టంగా బ్రతుకుతూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు వాక్యంలో వస్తున్నా, సమూయేలుతో దేవుడు మాట్లాడబోతున్నాడు. చిన్నపిల్లడు కదా, చిన్నపిల్లడితో దేవుడు ఏమన్నా సమూయేలు నేను దీవిస్తున్నాను, నేను గొప్పని చేస్తున్నానని చెప్పలా. దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? సమూయేలు ఏలి కొడుకుని ఒక్కరోజునే చంపేస్తున్నానని చెప్పున్నాను. ఏలి ప్రార్థన చేసిన వాళ్ళు దర్శనం వస్తే ఏంటి అన్న చెప్పింది ఏంటి అన్నారు. అన్నాను దర్శనం వస్తే చెప్పదే. పుట్టపోగులు పోయింది ఏంటి? ఒక అమ్మాయి పట్లం కట్టిందంట, బీరువాలో పెట్టిందంట, బీరువాలో లేవు, పోయి నాకు ఫోన్ చేసే పొరుకుదురు అంటారు. ఎడుగులు ఏమన్నా పిల్ల నా పేరు చెప్పిందంట. అమ్మగారికి దర్శనం వచ్చింది, వాళ్ళు ఉపవాసంలో ఉన్నారు, నువ్వు ఫోన్ చేసిపోయా నీ పొట్టు దొక్కపోతే పొడుగా అన్నట్టు. అంటే నా నెంబర్ ఫోన్ చేసి నేను ఒక్కదాన్ని కూర్చొని అయ్యారు కిందకి దిగా పైనుంచి నేను ఒక్కదాన్ని కూర్చొని ఏడుతున్నా, ప్రభా ఏది ప్రభా ఒక్కడు లేదు, నేను ఒక్కదాన్ని నేను నీ కోసం మొదలుపెడుతున్నాను అయ్యా అని కూర్చొని ఏడుతో ప్రార్థన చేయాలి. ఫోన్ ఎత్తి అమ్మా ఒప్పుకోగులు పోయి పాస్టర్ గారు కొద్ది ప్రార్థన చేసి చెప్పమ్మా, నాకు ఏరమ్మ గారు నెంబర్ ఇచ్చిందమ్మా అని చెప్పి కళ్ళు కూర్చున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో షెల్ఫ్లో ఉంది పొట్టలో చెప్పు, గ్లాసు దగ్గర ఉంది పొట్టలో అని అప్పుడే అన్న పొట్టలో ఆడే ఉన్నమ్మాయి చూసుకోమ్మాయి అంటే ఫోన్ పెట్టేసి గడికి పెట్టేసి ఫోన్ పెట్టేసి పడేసేసి గ్లాసు షెల్ఫ్లో అయినా డొలిచేసేసింది. అమ్మ అందరు పక్కన అనుకోకండి, దర్శనం దేవుడికి ఇష్టమైన వాళ్ళకి దర్శనం వచ్చింది. అందరి గురించి చెప్పడం, ఒక అమ్మాయికి బంగారం పొట్టలు పోయింది. ఇప్పుడు నక్కిలిస్తూ తాడు నలభోసం కొలుసు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఆ అమ్మాయి గురించి 10 రోజులు ప్రార్థించే ఇంకో దర్శనం కూడా రా పాపం సొమ్మని దొరకని అన్నాడు దేవుడు. నేనేం చేయాలి? దొరకనిస్తాడు అట్లాంటియే. ఆ అమ్మాయి కష్టార్చుతుందో కొనుక్కున్న పొట్లంటే దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ గ్లాసుల్లో చేయబెట్టే ఎన్ని తీసేస్తే పొట్లం దొరికింది. దేవుడికి స్తోత్రం. ఆ పిల్ల దేవుడు కానుక 500 పంపింది. దేవుడికి స్తోత్రం కాదు వదిలినట్టు వస్తూ దొరికిందా? బయలుపరిచిన వాడు పైవాడు. ఎవరండి? వీళ్ళు ఎవరండి? అసలు మేమెవరమండి? పనిలో పెట్టుకున్నవాడు పైవాడు. పిల్లలతో మాట్లాడుతున్నాడు దేవుడు. వాడు సమూయేలుకి ఎవరి గురించి బయలుపరుస్తున్నాడు అంటే ఆ సౌలు మన ఏలి యొక్క కొడుకుల గురించి మాట్లాడుతున్నాడు. ఏలి కొడుకులతో మార్పులని నేను ఒక్కరోజు నేను చంపబోతున్నానని దేవుడు స్పష్టంగా రాత్రి మాట్లాడితే ఆ మాట విన్న కాడించి పిల్లోడికి భయం వచ్చేసి నువ్వు కూడా ఏమన్నా అర్థమైన పనులు చేస్తున్నావా? ఏరి కొడుకులు వెళ్ళి కొడుకులు వేస్తున్నావా? ఏరి కొడుకులు వెళ్ళే కూతురు వేస్తున్నావా? ఏరి కొడుకులు వెళ్ళి దుర్మార్గాలు చూద్దా ఊరుకున్నావా అంటే ఏరి కొడుకులు వెళ్ళి నశించిపోతాను. జాగ్రత్త, గద్దించాలి. గద్దింపు లేని బిడ్డ తిరుగుబాటుదారుడు. గద్దింపు లేదంటే ఏంటి అర్థం? తిరుగుబాటుదారు. ఈ రోజుల్లో ఎందుకు మరణాలు ఎక్కువగా ఎందుకు వస్తుంది తెలుసా? గద్దింపు లేక, పిల్లల క్రమశిక్షణ లేకుండా వేస్తున్నారు. క్రమం ఎక్కడుంది అసలు? వెచ్చబడి జీవితాలతో ఉన్న వాళ్ళ ఇళ్ళలో సమాధానమో లేదు. భార్య భర్తలు నిలబడతలేదు. ఎందుకు ఇది కోర్టు కేసులు అండి? ఎందుకు ఇది డివోర్స్ కోర్సులు అండి? ఎందుకంటే పెంపకాలు సరిగా లేదు. బిడ్డలు ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచట్లేదండి. పెంచకపోతే కాపురాలు ఎలా నిలబడతాయి? ఇప్పుడు మీతో చెప్తున్నాను, సమూయేలుతో చిన్ని పిల్లలతో చెప్పినట్టుగానే దేవుడు ఏలి 2 కొడుకుల్ని కోడల్ని ఒక్కరోజు చంపేస్తే 4 శవాలు కొడుకులు పెట్టినాను. జరిగిపోయిందా లేదా? అన్యాయం చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుడి పని చెప్పొచ్చా? దేవుడి పనికి నీ సహకారం అందించు, దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దేవుడి పనికి నీ వంతు ఒక బిడ్డను దేవాలయంలో తీసుకురా. నశించిపోతున్న ఆత్మ నీలాగా తప్పు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని సరిచేసి దేవాలయంలో తీసుకురా. దేవుడు
రాహాబు అనే వేశ్య ఒక చిన్న మేలు కార్యం దేవుడి కోసం చేసింది. వేగులు వారిద్దరిని చాపకట్ల కింద దాసినందుకు రాహాబు అనే వేశ్యని, తన కుటుంబాన్ని అంతటి దేవుడు ఏం చేశాడండి? కాపాడాడు. నువ్వు కూడా మేలు కార్యం చేయుద్దో. కీడు చేసేవంటే దేవుడు ఒప్పుకోడు. కీడు చేయకూడదు, మేలు మాత్రమే చేయాలి. ఎవరికైనా మేలు చేయాలి. ఇప్పుడు వాక్యంలోకి వస్తే ఇక్కడ ఏలి కొడుకు ఒకరోజు చచ్చిపోయాడు. మన వాక్యంగా చదువుకున్నాం. మరి ఇప్పుడు తర్వాత ఏం జరిగింది అంటే, ఏలి తర్వాత ఇక ఆ దేశాన్ని అంతటి పరిపాలించడానికి ఈ బుడపిల్లడు అయ్యాడు, రాజు అయ్యాడు. ఈ బుడపిల్లడు న్యాయాధిపతి అయ్యాడు. చిన్నపిల్లడు అన్న కొడుకు సమూయేలు న్యాయాధిపతిగా ఉండి, నువ్వు వస్తే నీకు ప్రార్థన చేయగల దర్శనం అవుతుంది, నీ గురించి ప్రార్థన చేస్తే నీకు దర్శనం వస్తుంది, నీ గురించి మాట్లాడుతున్నాడు. ఈ బాలుడైన సమూయేలు ఇలా పెద్దవాడైపోయాడు. ఈ పెద్దవాడైన ఇశ్రాయేలీయులకి న్యాయం తీరుస్తున్నాడయ్యా, నువ్వు పలానా తప్పు చేసామంట, చేయబాబు దేవుడు నాకు బయటపరిచాడు అని చెప్పేసి వాళ్ళని బ్రతికిస్తున్నాడు అందరినీ. ఈ సమూయేలు దగ్గరికి స్వరం వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? నువ్వు యెషయి కొడుకులో ఆఖరోడు ఉన్నాడు, పుట్టాడు, గొర్రెలు కాసుకున్నవాడు అని చెప్పలే దేవుడు. యెషయి కొడుకు దగ్గరికి వెళ్ళి అభిషేకించు అన్నాడు. యెషయి కొడుకులు ఎంతమంది? 8 మంది ఉన్నారు కదా. వాళ్ళ పేరు దేవుడు ఏమి చెప్పలే. నూనె బుడ్డి తీసుకున్నాడు, గబగబా బయలుదేరాడు. నూనె బుడ్డి తీసుకొని యెషయి ఇంటికి వెళ్ళి కొడుకులు పిలవయ్యా, దేవుడు అభిషేకిస్తాడు అన్నాడు. పిల్లలందరూ పిలుతుంటే ఎదిగా వచ్చాడు. ఓ దేవుడు తెత్తోడు కోరుకున్నాడేమో అనుకున్నాడు. నువ్వేమైపోతుంటే దేవుడు అన్నాడు, వద్దు నేను కోరుకున్నవాడు ఇతడు కాదు, నేను పై రూపాన్ని పరిశీలించాను. పైకి గట్టి గల వారిని తీసుకొని నేను మరి ప్రార్థన పొందాను. నేనంటే దేవుడు పైకి బెదిరిట లోపల ఏం ప్రార్థన లేకపోకుండా, దేవుడి శక్తిని ఆశ్రయించకుండా అట్టున్న వాళ్ళందరినీ దేవుడు వదిలిపెట్టుకుంటుంది. అందుకే ఆయన అంటాడు, నేను పై రూపాన్ని నేను చూడను, అంతరంగాలు నేను పరిశీలించేవాడిని. లోపల హృదయం ఎలా ఉందో నేను చూస్తా, నీ ఆలోచన ఎలా ఉందో నాకు తెలుస్తుంది. ఒక్కొక్కడు చిరుచుంటే ఇతను కాదు ఒకడు వచ్చాడు వద్దన్నాడు, రెండోడు వచ్చాడు ఇతను కాదన్నాడు, మూడోవాడు వచ్చాడు ఇతను కాదన్నాడు, చెవులు స్వరం వస్తుంది. 4వవాడు వచ్చాడు, 5వవాడు వచ్చాడు, 6వవాడు వచ్చాడు, 7వవాడు కూడా వచ్చినప్పుడు కూడా స్వరం రాలేదు. దేవుడు అన్నాడు, ఇప్పుడు అయ్యా అందరూ అయిపోయారయ్యా, ఇంకెవరు ఉండాలయ్యా, అడుగు యెషయిని అడిగెళ్ళి. యెషయి దగ్గరికి వచ్చాయ్యా, యెషయి గారు నీకు ఇంకా కొడుకులు ఉన్నారా? ఉన్నాడయ్యా, ఒక కలసాపుడు, ఒక గుడ్లో ఉన్నాడు, గొర్రెలు కాడిపోయాడయ్యా, పనికిరాడు ఉన్నాడు, గొర్రెలు పెట్టానయ్యా, పిలిపించండి. వాడు వస్తా ఉన్నాడు, గొర్రెలు తత్తం కోరుకుంటా ఉన్నాడు, గుడ్డోడు డ్రాయర్ వేసుకుని ఉన్నాడు, పైన ఏం లేవు, అదే బట్టలు కూడా సరే పనికిరాడు, తీసేయబడ్డవాడు. సీతపడికి ఉద్యోగం వచ్చిందని ఊరికి వచ్చిందని దేవుడు కృపామాయుడు. గుడ్డోడు అబ్బాయికి 20 ఏళ్ళ వాడు ఉద్యోగం చేస్తాడు, గవర్నమెంట్ ఉద్యోగం. ఎవరిస్తే వచ్చింది అదంతా దేవుని కృప. మరి గుడ్డోడే దావీదును కోరుకున్నాడండి దేవుడు. దావీదును కోరుకుని దేవుడు వస్తా ఉండగానే చెవులో మాట్లాడుతున్నాడంట, ఇదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు, అతను నువ్వు అభిషేకించు అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అభిషేకించాడండి. పనికిరాని, ఎందుకు పనికిరాని దావీదుకి నెత్తి మీద నూనేసి పరిశుద్ధాత్మ శక్తిని దింపాడు. కాబట్టి నిజంగా నేను ప్రార్థన చేసే కొత్తల్లో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ప్రశాంతి గుర్తించింది నన్ను. అందుకే పిల్లలు నేను వదలలేదు, గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తావు, ఒక్కదాన్ని పోరాటం చేస్తుంది. నేను బడికి వెళ్ళిపోయాను, నన్ను బడి మానేమన్నాడు. నేను 10th క్లాస్ చెప్పేదాన్ని పిల్లలకి. ఎంబీబీ చేసి నేను టీచర్గా వర్క్ చేస్తా ఉంది. ఆ పని చేస్తుంటే నేను కోరుకున్న పని ఇది కాదు, నువ్వు మాని కూడా వచ్చేది సార్. నేను చాలా వెళ్ళలేదు, ఒక్కదాన్ని గదిలో కూర్చొని ప్రార్థిస్తూ ఉంటే ఎవరో వచ్చి నాతో మాట్లాడతా, నేను నిన్ను కోరుకున్నాను, ఈ రోజు నుంచి నా పని చేయాలి. నాకు అర్థం కాదు అసలు, బ్రెయిన్ లేదని. అప్పుడు ఆత్మజ్ఞానం నాకుందా? లేదు, ఆత్మజ్ఞానం లేదు, ఆత్మతో నింపుదల లేదు. ఏదో బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తున్నా, అంతవరకు దేవుడు పిలుపుని నేను కూడా గ్రహించలేకపోయాను నేను. కానీ ఆ సమయంలో ఆకాశం నుండి అగ్నికణం వచ్చి పడిపోయింది ఇంట్లో. దేవుని స్తోత్రం. ఉద్యోగం, అది ఉద్యోగం, నీ సేవ ఉద్యోగంగా చేస్తాను, నీ భర్త నీకు సపోర్ట్గా ఇస్తాను అన్నాడు. అప్పుడు ఈయన సేవలో లేరు కదా, సేవకు రావాలని నేను కోరుకున్నా. ఒక్కదాన్ని నమ్మ భయమయ్యా, నేను పిరికిదాన్ని అయ్యా, నేను సేవకి వెళ్ళనయ్యా, నేను ఎవరు అన్ని ఊళ్ళు వెళ్ళాలి, నేను చూపిస్తున్నాను చూడు, భక్తి సంఘాల్లోని పరిచయం మొదలవ్వాలి అన్నాడు. ఈయన లేదు, కారుగా మాకప్పుడు ఆదివారం పాప 6 రోజులు బడికి వెళ్ళి వచ్చి 7వ రోజు నన్ను సేవకు తీసుకెళ్ళాడు.
అయ్యా దేవుడు బయలుపరుస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళు అంటే మాస్టర్ గారు మొదలు పెట్టాడు. ఊళ్ళన్నీ తిప్పి పరిచయం చేయించాడు. మరి ఆయన కోరుకోబట్టే నా పరిచయం చేయగలిగాను. సంఘాల్లో ఇప్పటికి ఎందుకు నన్ను కోరుకుంటారంటే రాణుగారు వినివిడి అని అడుగుతారు. ఇప్పుడు కూడా అది ఎవరి కృప? దేవుని కృప. ఎవరిచ్చిన ధన్యత? అది దేవుడిచ్చిన ధన్యత. దేవుడు మాట్లాడబట్టి వాళ్ళకి నా మాటలు ఇష్టంగా అనిపించింది. నేను మాట్లాడి ఇష్టం వస్తుందా? మీరందరూ వింటున్నారంటే ఇవి నా మాటలు కాదు. ఎవరి మాటలు? దేవుడి మాటలు. దేవుడి పైన పలికితేనే కొన్ని వస్తాయి. ఎందుకు దావీదు గురించి బోధింపచేస్తున్నాడో నాకు తెలియదు. దావీదును దేవుడు కోరుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి మరి పనిలో పెట్టుకొని రాజును చేయడానికి సిద్ధపరిచాడు. సౌలుని తీసేసి, సౌలు కొడుకుల్ని తీసేసేసేసి ఎవరిని రాజు చేయాలనుకున్నాడు దేవుడు? దావీదు. అందుకు దావీదు బాలుడుగా ఉన్నప్పుడే గొలియాతును చంపే శక్తిని ఇచ్చాడు కదా. ఇంత రాయి పెట్టుకుంటే గొలియాతు చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోయా లేదా? మరి తర్వాత రాజు అయిన తర్వాత గొలియాతు చచ్చిపోయాడు. ఇతనికి 1000 స్తుతులు 10,000 స్తుతులు అంటే సౌలుకేమో అసూయ కలిగింది. అసూయతో దేశాలన్నీ తిరిగి ఎప్పుడు చంపేద్దామా అని దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. కానీ దావీదుకి దొరికాడు సౌలు. అదుల్లామీరు గుహలో పడుకొని ఉంటే వెళ్ళి వస్త్రము చెంగును మాత్రమే కోసాడు కానీ చంపాడమ్మా. సౌలు చంపాడా? అభిషేకం పొందిన బిడ్డని నేను అడ్డుకోకూడదు అనుకున్నాడు. అలాగా అక్కడి నుంచి వెనక్కి వచ్చేసేసేసి దూరము నిలబడింది. అయ్యా నాయనా, ఈ చచ్చిన కుక్క వంటి వాడిని ఎందుకయ్యా నువ్వు వెంబడిస్తున్నావు? నేను నిన్నెందుకు చంపుతానయ్యా? నాకు ఎందుకయ్యా అలాంటి పని ఎందుకు చేస్తానయ్యా? నీ పరిపాలన నువ్వు చేస్తాయ్యా. నేను దేవుడు చెప్పిన పని చేస్తా ఉంటానయ్యా. నీ జోలికి నేను రానయ్యా. నిన్ను చంపాలనుకుంటే ఇప్పుడు చంపేసేవాడిని కదా. ఎందుకయ్యా నీ వస్త్రపు చెంగులు కోసుకొచ్చాను, నీడ ఉంటే నా దగ్గర ఉంది, నేనేమన్నా చేశాను నేను చెప్పయ్యా అంటే అప్పుడు అంటాడు సౌలు, నాయనా కుమారుడా దావీదా, నువ్వు రాజు అవుతావు, అప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకయ్యా అని అడిగాడు. అట్లాగే యుద్ధంలో సౌలు ఓడిపోయాడు. సౌలు 3 కొడుకులు చచ్చిపోయారు. తర్వాత రాజు అయింది ఎవరో? దావీదు రాజు. ఇప్పుడు మనం చదువుకున్న పాఠంలో రండి. ఇలా చదువుకున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము చదువుకున్నాం కదా. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం చదువుకున్నాం. యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని అడిగాను అన్న దగ్గరికి వచ్చేసాడు. యోనాతాను ఎవరి కొడుకు? సౌలు కొడుకు. సౌలుకి ఎంతమంది కొడుకులు? 3 కొడుకులు. ఈ 3 కొడుకుల్లో దావీదు మీద ప్రేమ చూపించిన కొడుకు ఎవరు? యోనాతాను. దావీదు అంటే ఇష్టము యోనాతానికి. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఆ నాన్న చంపాలని చూసిన ప్రతిసారి ఆ ప్లాన్ అంతా ముందే స్నేహితుడికి చేరవేసేవాడంట. ఆయన అందుకే ప్రాణంలో ఉండడానికి యోనాతాను కారణం. మరి మేలు చేశాడుగా, యోనాతాను మేలు చేశాడుగా. మరి చచ్చిపోయాడు తండ్రితో పాటు యుద్ధంలో. 3 కొడుకులు, యోనాతాను కూడా చచ్చిపోయాడు. అభిషేకుగా 3 కొడుకులు చచ్చిపోయాడు. చచ్చిపోతే అప్పుడు దావీదు రాజైనాక ఉపకారం చేయడానికి ఆలోచిస్తారు. బాగుంటుంది. మేలు చేసినాక ఏం చేయాలి? మేలే చేయాలి కదా. సదా కీడు చేయొచ్చమ్మా, చెయ్యి. అప్పుడు అన్నాడు, యోనాతాను కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా? యోనాతాను కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే మెఫీబోషెతు అనే కుంటోడు ఒకడు, అయ్యా నేను వాడికి ఉపకారం చేయాలి, వాడు ఏ ఇంట్లో ఉన్నాడు చెప్పండి అంటే మా కీరింట్లో ఉన్నాడు అని చెప్పాను. మా కీరింటికి మనుషులు పంపాడు. అర్థమవుతున్నాం అందరికి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడనా, వేలాది పొటేళ్ళనా. హల్లెలూయా. ఉపకారానికి మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. దేవుడు నీకు మేలు చేసినందుకు నువ్వు దేవుడు చేసే ఉపకారం ఏంటి? ఆయన సన్నిధికి నశించిపోయే ఆత్మని, అది ఉపకారం. మరి ఇప్పుడు దావీదు చేసిన ఉపకారానికి గుర్తుగా దావీదు ఏం చేయబోతున్నాడు?
యోనాతాను కొడుకుని పిలిచి అన్నం పెట్టుకోవాలి. యోనాతాన్ని ఎక్కడంటే పాలేరు పని చేస్తున్నాడు మాకీరికి. అక్కడ పనిచేస్తా ఉన్న పిల్లోడిని కుంటోడైపోయాడు. ఆ రోజున యుద్ధం జరిగేటప్పుడు పిల్లలు పెంచడానికి దాదీలు ఉండేవాడు పూర్వకాలంలో, ఆయాలు. ఆ పిల్లోడిని పెంచి ఆయా అంట బాగా లోగుంటున్నాడు. ఆమంట పిల్లోడిని వేసుకుని పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతూ ఉంటే వెనకాల శత్రువులు వచ్చి పిల్లోడిని చంపేస్తారేమో, రాజు సౌలు కొడుకులు కదా అందరినీ చంపేస్తున్నారు, పిల్లోడిని దాయాలని దాది అంట సంకల పిల్లోడిని వేసుకుని రావట్లేదు. ఏం పరిగెత్తారని పరిగెత్తుతూ ఉంటే అక్కడికి వెళ్ళంగానే అంట మలుపు వచ్చేసి పిల్లోడి మీద పడి పిల్లోడు కాళ్ళ మీద పడిపోయింది, కూర్చోబడిపోయింది. అప్పుడు పిల్లోడు వాళ్ళు ఏమైపోయి రక్తస్రావం అయిపోయింది అంట లోపల. పిల్లోడిని చేయబట్టుకొని ఈడ్చుకెళ్ళిందంట కంపల్లోకి. ఏడుతూనే ఉన్నాడంట, నోటి గుడ్లట పెట్టిందంట. ఆ పిల్లోడిని బతికించిందంట. ఈ మెఫీబోషెతు బ్రతికినాక మాకీరి ఇంట్లో పని చేసుకుంటున్నాడు కుంటోడే, పాలేరు పని చేస్తున్నాడు. అక్కడి నుంచి మెఫీబోషెతు ప్రేమించడానికి కబురు పంపాడు. మెఫీబోషెతు అంటాడు, అమ్మో మా తాత చేసిన పాడుకొని వాడు నన్ను చంపేయబోతున్నాడు, ఇప్పుడు నేను చచ్చిపోవడానికి అనుకున్నాను అనుకొని ఏడుస్తూ ఉంటే గబగబా వచ్చాడు దావీదు దగ్గరికి. సాగిలో పడి నమస్కారం చేశాడు కుంటోడు. కుంటోడు సంకలో కర్రలు పెట్టుకున్నాడు, సాగిలో పడి నమస్కారం చేస్తే ఎక్కడే 2 కర్రలు వదిలేసి బొతుక్కున పడ్డాడంట దావీదు కాళ్ళ మీద. ఎంత గౌరవం! తాత చేసిన పాపాలు మనవడు పంచుకున్నాడు. చూడండి ఆడిపోయి సౌలు సరిగ్గా ఉంటే మెఫీబోషెతు కుంటోడు అయ్యేవాడేనా? దేవుడు ఇవాళ అట్టాడు బిడ్డని. వీడు చేసిన పని కడుపు కుంటోడైపోయాడు. 2 కర్రలు వదిలేసి దావీదు కాళ్ళ మీద పడంగానే దావీదు చలించిపోయాడు. అయ్యా నాయన లేనాయన, మన బిడ్డ వంటి వాడిని బాధపడబోతు నాయన అంటే, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడిని అయ్యా, చంపేస్తాడని భయపడ్డాడు ముందు. అయ్యా ఏమి అయ్యా, నేను పాపినేనయ్యా, నా తండ్రి నా తాత తప్పు చేసేది అయ్యా అని చెప్పుకున్నాడు. కానీ మాట అన్నాడు, నా కుమారుడు అయ్యా, నువ్వు నా బిడ్డలతో పాటు నా భోజనము బల మీద కుర్చీ వేస్తావు, నువ్వు కూడా భోజనం చేయి, రోజు నుంచి నీ పిల్లలు భోజనం చేయండి, నువ్వు భోజనం చేయి, సంతోషంగా బ్రతుకు. కానీ నువ్వు అడగొద్దున్నాను మెఫీబోషెతు, నీ తాత ఆస్తులన్నీ నేను నీకు ఇప్పించేస్తా, ఎక్కడుండి అన్నీ నీకు ఇప్పిస్తా, నువ్వు బాధపడద్దు. నీ తండ్రి నాకు చేసిన ఉపకారానికి గుర్తుగా నేను నీకు ఉపకారం చేస్తా అని మాటించాడు. ఇప్పుడు చెప్పండి, మేలు చేసిన వాళ్ళకి ఏం చేయాలా? మేలే చేయాలి. కీడు చేసిన వాళ్ళకి కీడు చేయకూడదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంతే, ఉపకారానికి ఉపకారమే చేయాలి అని దేవుడు చెప్తున్నమాట. ఇక్కడ దావీదుని అందుకే ఈ ఉపకారాన్ని దేవుడు గుర్తుపెట్టుకొని దావీదు వంశావళిలో ఎక్కడ కొడుకు లేకుండా చేయలేదు. దావీదు కొడుకుంటాడు, కొడుకు మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా చదువుకోండి. దావీదు కొడుకులే. దావీదు యేసుక్రీస్తు వారిని కూడా కంటానికి దావీదు గర్భంలో నుంచి వచ్చిన కొడుకులు అందరిలో కూడా యేసయ్య గుర్తుకొచ్చారు. యేసయ్య స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా దీవించి ఆశీర్వదించుగాక. దేవుడి దయలో దావీదుకి ఇచ్చిన శాశ్వత కృపను దేవుడు మీ కుటుంబాలకు కూడా దయచేసి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, అందరూ ప్రార్థన చేసుకోవాలి. మౌనంగా ఎవరు ఉండదు. నేను ఉపకారం చేయడానికి నేను సిద్ధపరచాయి, నేను మౌనంగా ఉండడానికి సిద్ధపరచాయి. అందరూ ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఆట ప్రార్థన.